చిన్న పిల్లలు కొంత సెన్సిటివ్‌గా ఉంటారు. అండ్ టాబ్లెట్స్ కంటే సిరప్స్‌కి ఎక్కువ అలవాటు ఉంటారు. అండ్ వృద్ధులు కావచ్చు, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు కావచ్చు, పిల్లల్ని కనిన తర్వాత బాలింతలు కావచ్చు. సో, అయితే ఈ విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్‌తో అని చెప్తున్నారు కదా! సో, పిల్లలు కూడా తీసుకోవచ్చు అంటారా? వాళ్ళకేమైనా సెపరేట్ ఉంటాయా? ఏం లేదు. చెప్తారు? దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. సిరప్ ఉంది, టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి. ఓకే. అవసరమైనప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇస్తామండి. సివియర్ డెఫిషియన్సీ ఇమీడియట్‌గా పెరగాలి అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తామండి. బట్ ఓరల్‌గా చాలా మంచి అబ్జార్ప్షన్ ఉందండి. మంచిగా లోపలికి వెళ్ళంగానే మంచిగా కడుపులోంచి అబ్జార్ప్షన్ అయ్యి బ్లడ్లోంచి వెళ్ళి అంతా మంచిగా అవుతుందండి. సో ఓరల్ సిరప్స్ ఉన్నాయండి. ఆ సిరప్స్ పిల్లలకి అడ్వైస్ చేస్తాము. పెద్దవాళ్ళకైతే కనుక టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాము. అంటే సార్ ఇప్పుడు ఇంజెక్షన్ అంటే ఇమ్మీడియేట్ రెస్పాన్స్ అంటున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? అసలు ఇంజెక్షన్స్ ఎవరికి అంటే సివియర్ అంటే ఎలా తెలుసుకోవాలి అంటే మనం? బ్లడ్ టెస్ట్ చేస్తామండి. బ్లడ్ టెస్ట్‌లో కనుక 20 గంట తక్కువ ఉంది, 10 గంట తక్కువ ఉంది. వీ హావ్ సీన్ 2, 1 కూడా ఉన్న వాల్యూస్ ఉన్నాయండి. సో వాళ్ళకి కంపల్సరీగా ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ ఉంటాయి, లివర్ డిసీజెస్ ఉంటాయి, కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. వీళ్ళందరికీ ఏం చేయాలంటే అండి ఇమీడియట్‌గా వైటమిన్ డి పెంచితేనే వాళ్ళకి లాభం జరుగుతుంది ఐసీయూలో ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళకి మింగలేని వాళ్ళకి, తాగలేని వాళ్ళకి, నోటి ద్వారా తీసుకోలేని శక్తి లేని వాళ్ళకి ఆ ఇంజెక్టబుల్స్ ఇచ్చి మనము వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి సహాయపడతామండి. సో ఇంజెక్టబుల్స్ అవసరమైనప్పుడు సివియర్గా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇవ్వమని అడ్వైస్ చేస్తామండి.